సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అనగనగా చల్లపల్లి అనే ఊర్లో సూరయ్య అనే ఒక రైతు ఉండేవాడు పిల్లలు. అతను కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. సూరయ్యకు 2 కొడుకులు పిల్లలు. పెద్ద కొడుకు పేరేమో సురేష్. అతను చాలా మంచివాడనమాట. ఊళ్ళో ఉన్న వాళ్ళందరితోనూ చాలా మంచిగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళ అవసరాల్లో వాళ్ళని ఆదుకుంటూ ఉండేవాడనమాట. ఇక చిన్న కొడుకు అయినటువంటి సతీష్ చాలా తెలివైనవాడు, కానీ అహంకారి. అందరితో కూడా చాలా కోపంగా ఉండేవాడు. అయితే ఒకరోజు సూరయ్య తన 2 కొడుకులను పిలిచి ఇలా అంటాడనమాట. అరే సురేష్, సతీష్, నేను ఈరోజు నుండి ఈ వ్యవసాయం బాధ్యతను మీ ఇద్దరికీ అప్పచెబుదాము అనుకుంటున్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నాకు ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. అందుకని చెప్పేసి నేను మీకు ఈ బాధ్యతను అప్పచెప్దాము అనుకుంటున్నాను. నేను సంపాదించిందల్లా 1 ఎకరం పొలం, ఈ ఇల్లు మాత్రమే. వీటిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. అప్పుడు సురేషు, సతీషు కూడా సరే నాన్నగారు అని చెప్తారనమాట. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తండ్రి అనారోగ్యంతో మరణిస్తాడు పిల్లలు. ఇక ఆ రోజు నుండి కూడా సురేషు, సతీష్ ఇద్దరూ కలిసి పొలం పని చూసుకుంటూ ఉంటారు. ఇక కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళిద్దరికీ వివాహాలు జరుగుతాయి పిల్లలు. సురేష్ భార్య పేరేమో సుగుణ. పేరుకు తగ్గట్టుగానే సుగుణాల రాశి. భర్తకు తగ్గట్లుగానే ఆమె కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఊళ్ళో వాళ్ళ కష్ట సుఖాల్లో ఆదుకుంటూ అందరినీ మంచిగా పలకరిస్తూ కలివిడిగా ఉంటుంది. ఇక సతీష్ భార్య పేరు రమ్య. భర్తకు తగినట్లుగానే రమ్య కూడా అహంకారి, కోపిష్టి. ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడేది కాదు. ఇక ఇది ఇలా ఉండగా వాళ్ళిద్దరూ, సురేషు, సతీషు ఇద్దరు కూడా పొలం పని చూసుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఆ పొలంలో వచ్చే ఆదాయంతో సతీషు అంత తృప్తి చెందడు పిల్లలు. ఎందుకంటే తక్కువ ఆదాయం వస్తుందని ఫీల్ అవుతాడనమాట. ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచిస్తాడు. అప్పుడు అతనికి ఒక ఉపాయం వస్తుంది. వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి చెప్తాడు, అన్నయ్య, మనం చాలా రోజుల నుంచి వ్యవసాయం చేస్తున్నాము, కానీ ఆదాయం అంత సరిగ్గా లేదు. ఈ ఆదాయంతో మనం కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది కదా అని అంటాడు. దానికి సురేష్, ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందాలిరా, కావాలంటే మనం ఇంకా ఎక్కువ కష్టపడదాము అని చెప్తాడనమాట. అప్పుడు సతీష్ ఇలా అంటాడు, చాలా రోజుల నుంచి మనం ఈ వ్యవసాయంలో గొడ్డుల్లాగా కష్టపడుతూనే ఉన్నాము, కానీ ఏం ఆదాయం వస్తుందనయ్య మనకి ఇందులో. అందుకని నాకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాము అని అంటాడు. దానికి సురేష్ అంటాడు, వ్యాపారం చెయ్యాలంటే చాలా డబ్బు కావాలి కదరా, అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది అని చెప్పి అంటాడనమాట. దానికి సతీష్, మన పొలాన్ని అమ్మేద్దామన్నయ్యా అంటాడు. అప్పుడు సురేష్ అంటాడనమాట, అదేంట్రా, అది నాన్న కష్టపడి సంపాదించిన పొలం. ఆ పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ మనల్ని ఇంత వాళ్ళని చేశాడు. ఆ పొలాన్ని ఎలా అమ్ముతాంరా అని అంటాడనమాట. అప్పుడు సతీష్ అంటాడు, నువ్వు ఏ కాలంలో ఉన్నావన్నయ్యా? మారుతున్న కాలాన్ని బట్టే మనం కూడా మారుతూ ఉండాలి. దేని మీద ఎక్కువ మమకారాన్ని పెంచుకోకూడదు. ఎన్నాళ్ళని ఇలా గొడ్డుల్లాగా పనిచేస్తాము? మనం కూడా నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకోవాలి కదా, అందరిలాగా ఆస్తులు సంపాదించుకుని గొప్పగా బ్రతకాలి కదా అని చెప్పి అంటాడు. అందుకే నా మాట విను, ఈ పొలాన్ని అమ్మేసేసి ఆ డబ్బును వ్యాపారంలో పెడదాము అని చెప్పి సురేష్ని చాలా బ్రతిమలాడతాడు పిల్లలు సతీష్. ఇక సురేష్ చేసేదేమీ లేక తమ్ముడు మాటల్ని అంగీకరిస్తాడు. ఇక వాళ్ళు ఆ పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి వ్యాపారంలో పెడతారు పిల్లలు.
బట్టల వ్యాపారం ప్రారంభిస్తారనమాట. ముందుగా ఏం చేస్తారంటే ఊళ్ళో ఇంటింటికి తిరిగి బట్టలు అమ్ముతారు పిల్లలు. అందులో కొంచెం లాభం వస్తుంది. అలా ఒక చిన్న దుకాణం పెట్టుకుంటారు. ఆ చిన్న దుకాణంలో కూడా చక్కగా వీళ్ళు లాభాలు ఆర్జిస్తారు. ఎందుకంటే సురేష్ అందరితోనూ చాలా కలివిడిగా మంచిగా ఉంటాడు కదా పిల్లలు. అందుకని ఊళ్ళో ఉన్నటువంటి జనమందరూ కూడా వచ్చి వీళ్ళ షాపు దగ్గరే కొంటారు. అంతేకాకుండా సురేష్ నాణ్యమైన బట్టల్ని కూడా తీసుకొచ్చి అమ్ముతాడు. దాని గురించి అనేసి ఊళ్ళో జనం కూడా బాగా వస్తారు. అలాగే లాభాలు కూడా బాగానే ఆర్జిస్తారు పిల్లలు. అలా లాభాలు వచ్చాక వాళ్ళు పెద్ద దుకాణాన్ని పెడతారు. ఇక ఈ పెద్ద దుకాణంలో కూడా చాలా లాభాలు వస్తాయి. ఇంకా వాళ్ళు పెద్ద భవంతి కట్టుకుంటారు, ఇంకా భూములు కొనుక్కుంటారు, అలాగే బంగారం కొనుక్కుంటారు. ఇలా చాలా రకాలుగా వాళ్ళు లాభపడతారు. అయితే ఊళ్ళో ఉన్న జనమంతా కూడా సురేష్ని, సురేష్ భార్యనే ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు పిల్లలు. ఇది గిట్టని రమ్య అంటే సతీష్ భార్య ఉంది కదా పిల్లలు. రమ్య ఒకరోజు సతీష్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఈ వ్యాపారానికి యజమాని మీరా మీ అన్నయ్య అని అడుగుతుంది. అదేంటి అలా అడుగుతావు? ఈ వ్యాపారంలో ఇద్దరం పెట్టుబడి పెట్టాము, అందుకని ఇద్దరము యజమానులమే అని అంటారు. అయితే ఊళ్ళో వాళ్ళందరూ కూడా మీ అన్నయ్యను, అన్నయ్య భార్యనే ఎక్కువగా గౌరవిస్తున్నారండి. మనల్ని అసలు ఎవరైనా గౌరవిస్తున్నారేమో చూసారా? మీ తెలివితేటలతోనే ఈ వ్యాపారం అంతా వృద్ధిలోకి వచ్చింది. మీ అన్నయ్య తెలివితేటలు ఏమున్నాయి అందులో? అనవసరంగా మీ అన్నయ్యని ఈ వ్యాపారంలో భాగస్వామిని చేసుకున్నారు. లేదంటే గనక ఈ ఆస్తి అంతా కూడా మన ఒకళ్ళ సొంతమే అయ్యేది అని చెప్పి అంటుంది. ఇక భార్య చెప్పిన చెప్పుడు మాటలను విన్నటువంటి సతీష్ ఎలాగైనా సరే వాళ్ళ అన్నయ్యని ఈ వ్యాపారంలో నుంచి తొలగించాలి అనుకుంటాడు. ఇంకా అంతేకాకుండా అతనికి ఏమవుతుందంటే అత్యాశ అనమాట. ఇంకా సంపాదించాలి, ఎలాగైనా సరే ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే అత్యాశ ఎక్కువవుతుంది. దాంతో ఏం చేస్తాడంటే అంతకుముందు సోమయ్య దగ్గర బట్టలు దిగుమతి చేసుకునేవాడు పిల్లలు. ఎందుకంటే అతను నాణ్యమైన సరుకుని అమ్మేవాడనమాట. అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు, బట్టలు తెచ్చుకుని వీళ్ళు అమ్మేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏం చేస్తాడు, అక్కడ కాకుండా నాణ్యత లేని బట్టలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడనమాట. అయితే ఈ విషయము వాళ్ళ అన్నయ్యకి తెలుస్తుంది. వచ్చి అంటాడు, ఏంట్రా సోమయ్య గారు మనకి నాణ్యమైన సరుకిస్తున్నారు కదా, మరి నువ్వు అక్కడ మానేసేసి ఇక్కడ నాణ్యత లేనటువంటి బట్టలు అమ్మే వాళ్ళ దగ్గర దిగుమతి చేసుకోవటం ఏంటి అని అంటాడు. దానికి సతీష్, ఏంటన్నయ్య, మనం ఎన్నాళ్ళును ఆ నాణ్యత గల బట్టల్ని తీసుకొచ్చాము, కొంచెం ఎక్కువ రేటు పెట్టి కొంటున్నాము, దానివల్ల లాభాలు తక్కువగా ఉంటున్నాయి కదా, బాగానే సంపాదించాము కాదనట్లేదు, కానీ ఇంకా లాభాలు సంపాదించాలంటే మనం ఈ బట్టలు తెచ్చామని కొనేవాళ్ళకి ఎవ్వరికీ తెలియదు కదా, అందుకని చెప్పేసి ఈ బట్టలను తెచ్చుకున్నామంటే కనుక వీళ్ళ దగ్గర మనం ఇంకా లాభపడవచ్చు, బోలెడంత డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి అంటాడు. దానికి సురేష్ అంటాడు, నీ ప్రవర్తన ఏమీ బాగాలేదురా, మనం ఇలా వ్యాపారం చేస్తే గనక ఊళ్ళో మన మీద ఉన్నటువంటి గౌరవం అంతా కూడా పోతుంది, అంతేకాకుండా మన వ్యాపారం కూడా దెబ్బతింటుంది, ఇది కరెక్ట్ కాదురా అని చెప్పి చెప్తాడు. కానీ సతీష్ వాళ్ళ అన్నయ్య మాటల్ని లెక్క చేయడు. నువ్వు నాకేం నీతులు చెప్పక్కర్లేదు అని చెప్పి అంటాడు. దానికి సురేష్ అంటాడు, ఇలా మోసపూరిత వ్యాపారం చేయటం నాకు ఇష్టం లేదు, ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందడం నాకు అలవాటు, అందుకని నేను ఇంకా ఈ వ్యాపారం నేను చేయను ఇలా అయితే అంటాడు. చెయ్యకపోతే వెళ్ళిపో, నేనేమన్నా ఉండమన్నానా ఏంటి నిన్ను, కావాలంటే పాత పొలాన్నే నీకు కొనిస్తాను అని చెప్పి అంటాడు. పిల్లలు ఇద్దరూ కష్టపడే కదా పిల్లలు వ్యాపారంలో బాగా ఆస్తులు సంపాదించింది, పెద్ద భవంతిని, భూములను, నగలను ఇవన్నీ కొనుక్కున్నారు కదా, అవేమీ కూడా సురేష్కి ఇవ్వకుండా సతీష్ ఆ పొలాన్ని ఒక్కటే ఇచ్చి, ఇంకా ఈ కొత్త భవంతిలో కూడా నువ్వు ఉండటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళి పాత ఇంట్లో ఉండు అని చెప్పి వాళ్ళ అన్నయ్యకి ఖరాఖండిగా చెప్పేస్తాడు పిల్లలు. ఇక సురేష్ తన భార్యని తీసుకుని పాత ఇంటికి వెళ్ళిపోయి ఆ పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు పిల్లలు. ఇక కొంతకాలం గడిచిన తర్వాత ఇక్కడ సతీష్ పరిస్థితి ఏమీ బాగోదన్నమాట. ఎందుకంటే కల్తీ సరుకు తీసుకొస్తున్నాడు కదా, దాని మూలంగా వ్యాపారంలో బాగా నష్టాలు వస్తాయి. జనాలు కూడా నమ్మరన్నమాట, అర్థమైపోతుంది అందరికీ. బట్టల్లో నాణ్యత లేదని గ్రహించి ఎవ్వరూ షాపుకి రావటం మానేస్తారు. దాంతో
సతీష్ వీధిని పడతాడు పిల్లలు. ఈ విషయం సురేష్కి తెలుస్తుంది. అప్పుడు గబగబా సురేష్ తమ్ముడు దగ్గరికి వస్తాడు. వచ్చి అంటాడనమాట, చూసావారా నీ దురాశ వల్ల ఏం జరిగిందో చూసావా అని అంటాడు. దానికి సతీష్ అంటాడు, అవునన్నయ్య, నేను దురాశకు పోయి ఉన్నదంతా కోల్పోయాను. నేను చేసిన తప్పు ఇప్పుడు అర్థమయ్యింది నాకు. కానీ ఏం ప్రయోజనం? నేను చేసిన తప్పు వల్ల ఈ రోజున నేను వీధిలో నిలబడ్డాను. నన్ను క్షమించన్నయ్యా అని చెప్పి సురేష్ కాళ్ళ మీద పడతాడు సతీష్. అప్పుడు సురేష్, ఏమీ బాధపడకు తమ్ముడు, నువ్వు మన ఇంటికే వచ్చాయి. మన పొలంలో మనం చక్కగా ఇద్దరం కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బ్రతుకుదాము అని చెప్తాడు. అప్పుడు సతీష్ భార్య ఇద్దరూ కూడా సురేష్ ఉంటున్న ఇంట్లోకి వెళ్ళి చక్కగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బ్రతుకుతూ హాయిగా సంతోషంగా జీవిస్తారు పిల్లలు. ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది మీకు? పిల్లలు, దురాశ దుఃఖానికి చేటు. దురాశకు పోతే ఉన్నది కూడా కోల్పోవలసి వస్తుంది పిల్లలు. ఎప్పుడూ కూడా మనకున్న దాంట్లోనే సంతృప్తిగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. మితిమీరిన కోరికలతో అత్యాశకు పోకూడదు. ఎవ్వరినీ మోసం చేయకూడదు. నీతిగా నిజాయితీగా జీవించాలి. అబద్ధాలు ఆడకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి పిల్లలు. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.